వియత్నాం ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు. కాల్పుల విరమణ తదనంతర పరిణామాలపై చర్చిస్తున్నారు. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు. కాల్పుల విరమణ తదనంతర పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? కృష్ణ. సుమిత్ర, నిజానికి కేంద్ర విదేశాంగ శాఖ, రక్షణ శాఖ విలేకరుల సమావేశం 11 గంటలకు జరగాల్సి ఉంది. అయితే ప్రధాని మోదీ నివాసంలో జరుగుతున్నటువంటి కీలక సమావేశం కారణంగా ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. ఈ గంట సేపటి పైగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సిఎస్డి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ సిడిఎస్, అదేవిధంగా త్రివిధ దళాల అధిపతులు, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తో పాటు రక్షణ శాఖకు సంబంధించినటువంటి కీలక అధికారులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిన్న మనం చూసాం, కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత 4 గంటలకే మళ్ళీ 4 గంటలుగా పాకిస్తాన్ మళ్ళీ ఆ యొక్క కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన చేసింది. మొదట 2 దేశాలు కూడా అంగీకరించాయి. తర్వాత డీజీఎం స్థాయిలో చర్చలు జరుగుతాయి. రేపు సాయంత్రం, శనివారం సాయంత్రం, ఏదైతే రేపు సోమవారం సాయంత్రం చర్చలు జరుగుతాయి డీజీఎంఓల స్థాయిలో అని నిర్ణయం తీసుకున్న తర్వాత రాత్రి పొద్దున్న మళ్ళీ అక్కడ పరిస్థితి మారిపోయింది. డ్రోన్లతో మళ్ళీ పాకిస్తాన్ దాడులు చేయబడింది. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, కాశ్మీర్ లో కూడా బ్లాక్ అవుట్ కొనసాగించారు. అయితే విరమణకు ముందు పాకిస్తాన్ లో 8 సైనిక స్థానాలను కూడా భారత్ ధ్వంసం చేసింది. అయితే ఈ కాల్పుల విరమణ జరిగిన తర్వాత కూడా ఎందుకు ఈ యొక్క కాల్పుల విరమణ ఉల్లంఘనానికి పాల్పడాల్సి వచ్చింది, అక్కడ బాంబులు ఎందుకు పేలాయి, తర్వాత డ్రోన్స్ ఎందుకు వచ్చాయి అన్న వాటి మీద చర్చించడం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అన్న నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే రేపు జరిగే సమావేశం ఏదైతే ఉందో డీజీఎంఓల సమావేశం, అది కూడా చాలా కీలకమైనటువంటి సమావేశమే. అయితే ఆ సమావేశంలో దౌత్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్చించే అవకాశం లేదు. డిప్లొమాటిక్ సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజకీయ స్థాయిలో, లేకపోతే కేంద్ర విదేశాంగ స్థాయి, ఇరు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ అధికారులు మొదట అధికారుల స్థాయిలో సమావేశాలు ఉంటాయి, ఆ తర్వాత మంత్రుల స్థాయిలో ఉంటాయి, తర్వాత ఇరు దేశాల ప్రధానుల స్థాయిలో సమావేశాలు ఉంటాయి. సో దౌత్యపరమైన అంశాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు ఇవన్నీ కూడా ప్రధాన స్థాయిలో జరిగేటప్పటికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ రేపటి సమావేశంలో మాత్రం కేవలం ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్ కు మాత్రమే ఏ విధంగా ఈ యొక్క సీజ్ ఫైర్ ని అమలు చేయాలి, కవింపు చర్యలు ఏ విధంగా పాల్పడకుండా ఉండాలి, పకడ్బందీగా చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అన్నది ఈ యొక్క రక్షణ శాఖ అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి రేపటి ఎజెండా ఏ విధంగా ఉండాలి, ఒకవేళ మన రక్షణ శాఖకు సంబంధించిన డీజీఎంఓకి ఒక దిశానిర్దేశం చేసేందుకు జరుగుతున్నటువంటి ఈ సమావేశం. అంతేకాకుండా మొత్తంగా ఓవరాల్ గా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి, అక్కడ ప్రశాంతంగా ఉంది, ప్రజలంతా కూడా బయటకు వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. గత వారం 10 రోజులుగా చూస్తే అక్కడ ఒక నిర్మానుష్యమైనటువంటి వాతావరణం, కర్ఫ్యూ విధించినట్టుగా అక్కడ ఉంది. ప్రస్తుతానికి అందరూ వచ్చి అక్కడ వాళ్ళ పనులు చేసుకుంటారు. పరిస్థితులు అయితే సర్దుమణిగాయి, నార్మల్సీ వచ్చింది. సో వాటన్నిటి మీద కూడా చర్చిస్తున్నారు. సో ఈ కీలక సమావేశంలో రేపటి డీజీఎంఓల సమావేశంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ఆ తర్వాత ఫాలోఅప్ చేయాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మళ్ళీ తదుపరి పరిణామాలపై ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నది ఈ సమావేశంలో చర్చించిన తర్వాత విలేకరులకు కూడా వెల్లడించే అవకాశం ఉంది. అందుకే అందరూ కూడా వేచి చూస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ, అదేవిధంగా విదేశాంగ శాఖ అధికారులు ఈ సమావేశంలో ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు అన్నది కూడా చెప్పబోతున్నారు. అయితే నిన్న జరిగినటువంటి కాల్పుల విరమణ పైన రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఒక ప్రశ్న కూడా లేవనెత్తారు. ఎందుకు జరుగుతుంది కాల్పుల విరమణ జరిగినా కూడా దీనికి జరగడానికి కారణాలు ఏంటి, డీజీఎంఓ అక్కడ ఎవరైతున్నారో పాకిస్తాన్ డీజీఎంఓకి ఇక్కడ భారత్ డీజీఎంఓ ఫోన్ చేసి అక్కడ పరిస్థితులు కూడా వివరించారు. అసలు ఎందుకు జరిగింది, దానికి కారణాలు ఏంటి కూడా వివరించాలంటున్నారు.
బహుశా జరిగినటువంటి కాల్పుల వివరణ ఒప్పందం ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను కూడా ఈ రోజు విలేకరుల సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. అంటే కృష్ణ, ట్రంప్ కు థ్యాంక్స్ అంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే పాక్ దాడులకు పాల్పడింది డ్రోన్లతో. సో ఇది పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉందంటారా? అక్కడ వాళ్ళిద్దరూ కలిసి పనిచేయట్లేదంటారా? అంటే ఒక విధంగా ట్రంప్ ని ధిక్కరించడమే కదా, దీనిపై ట్రంప్ ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా కృష్ణ? అయితే ట్రంప్ దానిపైన ట్రంప్ పెద్దగా స్పందించలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు విడుదల చేసినటువంటి ఒక ట్వీట్ లో, ట్రంప్ విడుదల చేసినటువంటి ట్వీట్ లో చూస్తే దాని ప్రభావం నిన్న జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు సంబంధించినటువంటి ప్రభావం ఏమి ఆయన చేసినటువంటి ట్వీట్ లో కనిపించలేదు. కాబట్టి నిన్న జరిగినటువంటి దానిపైన పెద్దగా స్పందించాల్సిన అవసరం కూడా లేదన్నది ఆయన చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఈ రోజు ట్రంప్ ఇచ్చినటువంటి ట్వీట్ లో కనుక మనం చూస్తుంటే భారత్ పాకిస్తాన్ బలమైనటువంటి నాయకత్వం ఉంది, అక్కడ ఒక అసంచలమైనటువంటి నాయకత్వం అది, వాళ్ళిద్దరి నాయకత్వాలు చూస్తుంటే పాకిస్తాన్ భారత్ ని ఒకే ఘాటిని కట్టాడు, అది వేరే విషయం. పాకిస్తాన్ ని భారత్ ని ఒకటే అన్నట్లుగా ఆయన మాట్లాడటం కూడా కొంతమందికి భారత్ లో ఉన్నటువంటి కొంతమందికి నచ్చట్లేదు. కానీ భారత్ పాకిస్తాన్ మాత్రం ఆయన దృష్టిలో ఉంటున్నట్లుగా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి బలమైన నాయకత్వం పైన, తర్వాత అసంచలమైనటువంటి నాయకత్వం పైన నాకు చాలా గర్వంగా ఉంది. ఇద్దరు కూడా ధైర్యం, అదేవిధంగా జ్ఞానం దాన్ని చూపించి ఇప్పుడే ఆగిపోవాల్సినటువంటి సమయాన్ని కూడా గ్రహించారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతుంటే ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. లక్షలాది మంది నిర్దోషుల ప్రాణాలు పోయేవి. వాళ్ళ ధైర్యవంతమైనటువంటి చర్యల ద్వారా వాళ్ళ లెగసీ మరింత గొప్పగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికా ఈ యొక్క ఇరు దేశాలు తీసుకున్నటువంటి చారిత్రకమైన వీరోచితమైన నిర్ణయానికి అమెరికా మద్దతు ఇచ్చినందుకు గర్వంగా ఉంది. ముందుగా చర్చించినప్పటికీ కూడా ఈ యొక్క గొప్ప దేశాలతో వాణిజ్యాన్ని రాబోయే రోజుల్లో గణనీయంగా పెంచబోతున్నాను, వేల సంవత్సరాల తర్వాత అయినా కూడా కాశ్మీర్ సమస్యలు పరిష్కారం కనిపెట్టేందుకు ఇద్దరితో కలిసి పనిచేస్తాను, భారత్ పాకిస్తాన్ నాయకత్వాన్ని దేవుడు ఆశీర్వదించాలి, అద్భుతమైన పనిచేశారంటూ ట్రంప్ చేసినటువంటి ట్వీట్ చేస్తే, అంటే అక్కడ నిజానికి ఏం జరిగింది అన్నది ఇంకా ఎవరు కూడా బయట పెట్టట్లేదు. కానీ అది ఎవరి తప్పు? నిజంగా పాకిస్తాన్ సైన్యమే ఈ కాల్పులకు పాల్పడిందా, లేకపోతే అక్కడ ఉన్న తీవ్రవాదులు ఏమైనా ఈ కాల్పులకు పాల్పడ్డారా? తీవ్రవాదుల చేతుల్లోనే సైన్యం ఉంది కాబట్టి ఈ సైన్యం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సివిలియన్ గవర్నమెంట్ చేసినటువంటి కాల్పుల వివరణ ఒప్పందం ఏదైతే ఆ ఒప్పందానికి ఈ యొక్క ఉగ్రవాదులు ఆగ్రహించి ఈ దాడులు నిర్వహించారా అన్నది కూడా చూడాలి. అంటే అక్కడ జరిగినైతే కృష్ణ తీవ్రవాదులు అనుకోవడానికి అంటే డ్రోన్లతో దాడులకు పాల్పడింది కాబట్టి ఆర్మీ డెఫినెట్ గా ఇన్వాల్వ్మెంట్ లేదంటారా? కొన్ని చోట్ల ఈ డ్రోన్లని ఈ యొక్క తీవ్రవాదులు కూడా ఆపరేట్ చేసినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. ఆ తీవ్రవాదులకు కూడా డ్రోన్లు లాంచ్ ప్యాడ్లు కూడా తీవ్రవాదుల దగ్గర కూడా ఉన్నాయి. ఎందుకంటే అసలు ఈ డ్రోన్లు కనిపెట్టిందే వాళ్ళు ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారు, లష్కర్ తోయిబా, జైష్ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఆ తీవ్రవాద సంస్థలు టర్కీ నుంచి ఈ యొక్క ఈ డ్రోన్లను తీసుకొచ్చి వాటి ద్వారా పాకిస్తాన్ నుంచి పంజాబ్ లోకి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి డ్రగ్స్, మనీ అవన్నీ కూడా మన భారత్ లోకి వాటి ద్వారానే వాళ్ళు పంపించే ప్రయత్నం చేశారు. వాటన్నిటిని కూడా తిప్పికొట్టారు. సో డ్రోన్లకు సంబంధించినటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందనే చెప్పొచ్చు. సో నిన్న జరిగినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర డ్రోన్ తో చేసిండొచ్చు అన్నది కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి పాకిస్తాన్ సైన్యం ఇంకా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఈ రోజు దానికి సంబంధించి ఆ వివరాలన్నింటినీ కూడా ఈ రోజు విలేకరుల సమావేశంలో మన భారత రక్షణ శాఖ, విదేశాంగ శాఖ అధికారులు తెలిపే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.